అనగా నాకు హెల్త్ బాగలేకుండా ఐసీయూలోకి పోతే బాగుండు. ఒక భయం నుంచి పారిపోవడానికి మనిషి సమస్యను ఇంకా ముదరగొట్టుకొని భయంలో నుండి బహుభయంలోకి పారిపోతాడు. అసలు దేవుడు అనుమతించేది మనం పారిపోవడానికి కూడా కాదు కదా. సరే, దావీదు అడిగితే దావీదు పారిపోవడం మార్గం అంటే అంటాడు, తెలియక రాశానప్పుడు ఏమని, అవకాశం ఇస్తే రెక్కలుంటే పక్షిలాగా ఏం చేస్తా, గోవలే ఎగిరిపోతా అన్నా. కానీ తర్వాత తెలుసుకున్నా, యెహోవా యందు శరణు జొచ్చడమే మంచి మార్గము, పారిపోయే ఎంపిక చేయడం మంచిది కాదు. అలా పారిపోయే ప్రయత్నం చేస్తే భయంతో పారిపోయిన నాకు చివరి మిగిలిందని తెలుసా, బహుభయం. భయం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పారిపోతే నీ హృదయం వదిలేసిపోలేవుగా, నీ హృదయాన్ని మోసుకొని పోవాలిగా. మరి మోసుకొని పోయినప్పుడు భయం నీతో పాటు ప్యాకేజ్లాగా తీసుకుపోవాల్సిందేగా. పారిపోయినంత మాత్రం సమస్య పోతుందా? కొంతమందికి ఏంటంటే, నాకు చాలా బాధగా ఉందండి, అవుటింగ్ కొరకు వెళ్తానండి, హైదరాబాద్ వదిలేసి గోవాకో లేకపోతే సింగపూర్కో పోతాను. పోతే నీ మనసు ఇక్కడ వదిలేసిపోతావా? ఎక్కడ వదిలేసిపోతావు మనసుని ఆడ పడేసి అటాచ్ అనే ఆప్షన్ లేదుగా. తీసుకుపోయినాడు ఎక్కడ తీసుకోవాలా? నీతో పాటు తీసుకోవాలి. ఫ్లైట్లో కూర్చొని పారిపోతున్నాను, బాగా పారిపోతున్నాను. అయినా అలా జరగకపోయింటే బాగుండు, జరగకపోతే బాగుండు. పారిపోతున్నాను, 2 రోజులు లీవ్ పెట్టాను, ఇప్పుడు 2 రోజులు ప్రశాంతంగా ఉంటానని చెప్పి వచ్చావు. ఆ లీవ్ అయిపోయిన తర్వాత ఆ 2 రోజుల వర్క్ ప్లస్ పాత బాధ ప్లస్ ఈ 2 రోజులు జరిగిన అన్యాయాలు ఇవన్నీ ముదిరిపోగా లాస్ట్ అంటావు, ఎందుకని పోయినానా, సమస్యకు పరిష్కారం రాలేదే, ఎందుకు ఇది చివరి నా బతికిలా అయిపోయింది, దాని బదులు చచ్చిపోతే ఎగిరిపోతే అని ఈయన రాశాడు, నువ్వు నెక్స్ట్ రాస్తావు, అవకాశమే ఇస్తే చచ్చిపోతే నా ప్రాణమే పోతే బాగుండవు. ప్రియ సోదరి దాని కొరకు కాదు దేవుడు అనుమతించింది. ఏమంటున్నాడు? అందుకొరకే నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తే సమస్య నీతో పాటు మోసుకోపోతావు. మరి ఏం చేయాలి? పక్షిరాజు ఏం చేస్తుంది, పావురం ఏం చేస్తారు? ఈ 2 అనుభూతులను దావీదుని అడుగుదాం. కీర్తనలో రాశాడు, 3 మాటలు పరిష్కారం చెప్పాడు. ఆ 3 పరిష్కారాలు మీ ముందు పరిచయం చేసి ముగించేస్తాను. 55వ కీర్తన 16వ వచనం, మొదటి పరిష్కారం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. మొదటి, ఐ విల్ కాల్ అపాన్ ద లార్డ్. ప్రియ సోదరుడా, సమస్యలో పారిపోయే ప్రయత్నం చేసేదానికంటే ఈరోజు సమస్యలో నువ్వు పరిష్కారం పొందాలి అంటే మొదటిగా నేను యెహోవా యొద్ద ఏం చేస్తున్నాను, మొరపెట్టుకొందును. ఐ విల్ క్రై అంటు ద లార్డ్. నేను ప్రభు కొరకు నేను మొరపెట్టుకుంటాను, నా సమస్య అంతా ప్రభు దగ్గర కుమ్మరించుకుంటాను. సమస్య ఏం తెలుసా అండి, కుమ్మరించుకోవాలి, నా బాధలంతా దేవుని దగ్గర వ్యక్తపరచుకోవాలి అంటే మనకు కొన్నిసార్లు ఓపిక కావాలి. ఎందుకంటే ప్రార్థన ఓపికతో కూడింది. ప్రార్థన చేయాలి అంటే మనకు ఓపిక ఉండదు. ప్రత్యామ్నాయ మార్గాలు పారిపోవాలంటే చాలా సులభం, కానీ ప్రార్థన చేయాలంటే కష్టం. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఓపిక కావాలి కదా. అందుకొరకు ఆలోచించండి, పావురానికి పక్షిరాజుకున్న తేడాలో మొదటి తేడా ఏం తెలుసా? పావురానికి చిన్న శబ్దం అయితే వెంటనే ఏం చేస్తుంది తెలుసా అండి, రియాక్ట్ అవుతుంది. మీరు బాగా చూడండి, చిన్న శబ్దమైంది అనుకోండి పావురం దగ్గర, అది వెంటనే ఏం చేస్తా అండి, ఎగిరిపోతుంది. పక్షిరాజుని భయపెట్టండి, ఎగరదు, ఇట్ విల్ వెయిట్. అందుకొరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదటి మాట, ప్రార్థనలో మనకు కావాల్సింది ఏం తెలుసా అండి, ప్రభు కొరకు ఎదురు చూడగలగాలి. ప్రార్థనలో పావురం అయితే వెంటనే రియాక్ట్ అయిపోతుంది, కానీ పక్షిరాజు మాత్రం ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. ఇట్ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. చాలాసార్లు ప్రార్థనలో ఉన్న సమస్య ఏంటంటే ఎస్ అనే జవాబు మనందరూ ఇష్టపడతాం, కానీ ప్రార్థనలో 3 రకాల జవాబులు వస్తాయి. 3 జవాబులే. మీరు అనొచ్చు, అదేంటండి 3 జవాబులు ఎట్లా అవుతుంది, ఒకటే జవాబు కదా, ఎస్ ఆర్ నో. ఎస్ అనేది జవాబే, నో అనేది జవాబే, వెయిట్ అనేది కూడా జవాబే. అప్పుడు మీరు అంటారు, 3 జవాబులు అయితే ఎందుకు ప్రార్థన చేయాలా? 3 జవాబులు అయితే ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందంటారా? ప్రియ సోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తున్న సందర్భంలో నీ భారములను, నీ యొక్క సమస్యలను ఎప్పుడైతే నీ లోపల ఉన్న జరుగుతున్న ఈ కార్యాన్ని మొత్తము దేవుని మీద వేసి ప్రభు కొరకు ఎదురు చూస్తావో, పక్షిరాజు ఏం చేస్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు పక్షిరాజు వాళ్ళు ఏమవుతారంట, నూతన బలాన్ని పొందుతారు. ప్రార్థనలో కృంగిపోయిన వారు ఎవరు లేరు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రార్థన చేసిన వారు బలము పొందిన వారే బైబిల్లో మనం చూస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా. సమస్య వచ్చింది వారికి. సమస్య వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారండి, పారిపోవాలనుకున్నారా? ఎక్కడెక్కడ పారిపోతే బాగుండు, బబులోను దేశం తప్పించుకొని పారిపోతే బాగుండని ఎత్తుకున్నారా? మేము పావురం వల్ల ఎగిరిపోతే బాగుండని కీర్తన రాశారా? వాళ్ళు ఒకటే మాట చేశారు, సమస్య వచ్చింది, ఇప్పుడు ఉచ్చు బిగించారు మాకు అనేసరికి మొదటిగా దానియేలు తన స్నేహితులు పిలిచి ఏం చేశారంట, అయ్యా రండి, మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఈరోజు సమస్య వస్తే మొదటి ఎంపిక మార్గము ఎక్కడ పారిపోవాలి, ఎలా తప్పించుకోవాలి ఆలోచించేదానికి బదులు పిలువని ప్రార్థన వీరులను, కాల్ ద ప్రేయర్ వారియర్స్, కలిసి ఏం చేయాలి,
ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే షడ్రకు మెషకు అబేద్నెగోలు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానియేలు ప్రభు దగ్గర కనిపెడుతున్నాడు, ప్రభువా జవాబు చెప్పు, ఏంటి పరిస్థితి ప్రభువా, ఏం చెప్పమంటావు, ఇప్పుడు మా చివరికి మా ప్రాణాల మీద ఉచ్చు బిగించారు, ఇప్పుడు ఎదురు చూస్తున్నాం నీ కొరకు అని రాత్రంతా ప్రభు కొరకు కనిపెట్టుకున్నాడు దానియేలు. జవాబు వస్తుంది, వారు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు జవాబు పంపించాడు. కలభావమును చెప్పే ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు ఆ దర్శనం అంతటిని ఎవరికి బయలుపరిచాడండి? దానియేలు బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? తప్పించుకునే మార్గం ఎంపిక చేసుకున్నప్పుడా, లేదా ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడా? ఎదురు చూసినప్పుడు. అందుకొరకే ఎప్పుడైతే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడో దానియేలు బలం పొందాడు. ప్రార్థన వీరులు అందరూ కూడా కలిసి బైబిల్లో చూసినట్లయితే వాళ్ళందరూ మోకరించారు. అద్భుత సత్యం ఏం తెలుసా అండి? చివరికి ఈ దర్శన భావం తెలిసిన వెంటనే ఆ దానియేలు ముందు మోకరించిన వీరి ముందు చివరికి రాజు ఏం చేస్తున్నాడు? మోకరించాడు. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దోస్ టైమ్స్. అన్ని సంస్థానాలకు అధిపతి అయిన చక్రవర్తి ఆ రాజు ప్రార్థన వీరుల ముందు ఏమైపోయాడండి? మోకాల మీదకి రావాల్సి వచ్చింది. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ద లీస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ నీస్ అండ్ ద ఫ్లోర్. ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తి, శక్తివంతమైన వ్యక్తి ఎవరు అంటే తన పాదములకు భూమికి అతి తక్కువ డిస్టెన్స్ ఉంటే నువ్వు అంత శక్తివంతుడని అర్థం. అంటే ఏం తెలుసా అండి? ఎక్కువ ప్రార్థించేవాడే అతి బలమైన వాడు. మీరు ఎవరితోనో పెట్టుకోండి, కానీ ప్రార్థించేటోళ్ళతో పెట్టుకోకండి. మళ్ళొకసారి చెప్తున్నాను, మీరు ఎవరితోనో పెట్టుకోండి, అపర చాణక్యులతో పెట్టుకున్నా మీరు గెలుస్తారేమో, కానీ ప్రార్థన వీరులతో మాత్రం పెట్టి గెలుచుకున్న వాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టలేదు, పుట్టబోరు. కలిసి ప్రార్థిస్తే, ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ప్రపంచం పక్కన పెట్టండి, పాతాల ద్వారాలు కూడా నిలవనేరావు. కలిసి సంఘం ప్రార్థించిందంటే సంఘ ప్రార్థన ఎదుట పాతాలపు ద్వారాలు కూడా నిలవనేరావు. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎ పర్సన్ కెన్ ఎవర్ యూస్ ఈజ్ టు కాల్ అపాన్ ద లార్డ్. ఇది అర్థం చేసుకున్నాడు దావీదు. అంటాడు, ఇంకా నేను పావురంలాగా పారిపోయే అవసరం లేదు, నేను పక్షిరాజు వలె ప్రభు కొరకు ఏం చేస్తాను? ఎదురు చూస్తాను. ఎస్ అన్నా పర్లేదు, నో అన్నా పర్లేదు, వెయిట్ చేయమన్నా సరే ఏం చేస్తాను? వెయిట్ చేస్తాను. రెండో తలంపు చూసుకుందాం. 55వ కీర్తన 22వ వచనం. ఈరోజు పారిపోయేదానికి బదులు పక్షిరాజు వలె పైకి ఎగరాలి అంటే రెండో తలంపు చూసుకుందాం. 22 అందరం కలిసి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. రెండోది, మొదటిది ప్రార్థన మొరపెట్టుకొనుట, రెండోది మన భారమును యెహోవా మీద మోపుట. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కొరకు ఈ దృశ్యాన్ని మనము వీడియోలో చూడడానికి ప్రయత్నం చేస్తాం. పక్షిరాజు ఎలా పైకి ఎగురుతుంది, పావురం ఎలా పైకి ఎగురుతుంది. పావురాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? పావురం చూస్తున్నారు కదండి, చూశారు. పావురాలు జనరల్గా మనకు ఎక్కడ కనిపిస్తాయి తెలుసా? మన బాత్రూమ్ వెంటిలేటర్ల మీద, అందుబాటు దూరంలో, ఎక్కడ గింజలు పడేస్తే అక్కడ కనిపిస్తాయి కదా. చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన వెంటనే పావురం ఎలా ఎగురుతుంది తెలుసా అండి? రెక్కలు పట 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 కొడతాయి. పావురం ఏదైనా రెక్కలు జాపి ఎలా ఎగరని చూసారా? ఎప్పుడు ఎగరదు. పావురం ఎగరడానికి ప్రయత్నిస్తే ఆ శబ్దానికి టప 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 టప. వాష్రూమ్లో కూర్చుంటే ఏంది అంత శబ్దాలంటే ఓ పావురం ఎగురుతుంది. రెక్కలు కొట్టుకోకపోతే పావురం ఎగరలేదు. నువ్వు పారిపోవాలంటే నీ స్వశక్తితో కొట్టుకుంటూ ప్రయాసపడుతూ ఏదో సాధించాలని ఆ యొక్క శిష్యులు కదా రాత్రంతా వల వేశాం ప్రభువా, ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ బ్యాచ్ పావురం బ్యాచ్. అందుకొరకు పావురం కొట్టుకుంటా ఉంది, రెక్కలు కొట్టుకుంటుంది. ఎంత కష్టపడి కొట్టినా కానీ ఉన్నత శిఖరాలు ఎప్పుడు కూడా పావురము ఎక్కలేదు. మహా అంటే బాత్రూంలో, ఇంకా అంటే 10 అంతస్తులు లేదా 20 అంతస్తులు అంతే. మరి ఇప్పుడు ఆ పక్షిరాజు ఎలా ఎగురుతుందో చూస్తాం. ఒక్కసారి మనం పక్షిరాజు వీడియోని మనం ప్లే చేస్తాం. ఇప్పుడు పావురం ఏమో అతి కష్టమే కొడుతుంది. ఇప్పుడు పక్షిరాజు రెక్కలు ఏం చేస్తుందండి? పక్షిరాజు పైకి ఎగురుతుంది ఆకాశంలో. ఆ పక్షిరాజు కేవలం రెక్కలు చూడండి అలా చాపేసింది. రెక్కలు అలా చాపుతున్నది అంటే ఎలా సాధ్యమైంది? అర్థం చేసుకోవడం కొరకు ఈరోజు ఒక పరిశోధన మీ ముందు పరిచయం చేస్తాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాహం టైలర్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ శాస్త్రవేత్తకు మనసులో ప్రశ్న వచ్చింది, పావురము పక్షిరాజు, అసలు పక్షిరాజు ఎందుకు అంత ఈజీగా ఎగురుతుంది? పక్షిరాజు అంత ఈజీగా ఎగరడానికి కారణం ఏంటి అని తన హృదయంలో ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక పక్షిరాజు ఒక ఈగల్ని తాను కొనుక్కున్నాడు. ఆ ఈగల్కి ఒక యంత్రాన్ని ఫిట్ చేశాడు రెక్కల కింద. ఆ యంత్రాన్ని ఫిట్ చేసి 6 నెలల పాటు దాన్ని స్టడీ చేశాడు. ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయనకు అద్భుతమైన సత్యాలు కొన్ని ఆయన బయలుపరిచాడు, పబ్లిష్ చేశాడు. ఆ పబ్లిష్ చేసిన ఆర్టికల్ చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ వార్తలన్నీ దేవుడు ఎప్పుడు రాశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితమే
బైబిల్లో గ్రంథస్థం చేశాడు. మీరు ఎందుకు అంత కష్టపడతారు, పరిశోధన చేసి ప్రూవ్ చేసుకొని అంత కష్టమేం పడనక్కర్లేదు. బుద్ధి జ్ఞానములకు సర్వ సంపదలకు గుప్తమై ఉన్న నేను నా వాక్యంలో ముందే రాసి పెట్టాను, చదువుకుంటే మీకు అర్థమవుతుందని చెప్పి దేవుడు ముందే చెప్పాడు. కానీ అది మనకు అంత